హలో అండి, ఈ సంక్రాంతి పండుగకి మీరు సొంత ఊరు వెళ్తున్నారా? మేము కూడా వెళ్ళిపోతున్నామండి మా ఊరికి. అసలు సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరులోని ముఖ్యంగా గోదావరి జిల్లాలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. మేము కూడా మా గోదావరి జిల్లాకి అయితే వెళ్ళిపోతున్నాం పండుగ చేసుకుంటానికి. అసలు సెలబ్రేషన్స్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. మేమైతే సంక్రాంతి పండుగ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు హరిదాసులు, పెద్ద పెద్ద రంగవల్లికలు, పిండి వంటలు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్తో కలకల్లాడుతూ ఉంటుంది ఈ పండుగ. ఇక మా ట్రైన్ వచ్చేసి 11:30 వచ్చింది. మా బాబుని చూసారా, సెలవులకి వెళ్తున్నామని చాలా ఆనందపడుతున్నాడు అనమాట. అయితే ఇంకా నేను లంచ్ కింద అయితే ములక్కడ టమాటా కర్రీ, దాంతో పాటుగా కొబ్బరి పచ్చడి అయితే చేశాను. ఇంకా భోజనం అయితే చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇందుకే మీకు సంక్రాంతికి అర్థం ఏంటో తెలుసా? సంక్రాంతికి అర్థం నూతన కాంతి అని. మన లైఫ్లో కూడా ఎంతో కాంతివంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా జర్నీ వచ్చేసి కొంచెం లాంగ్గానే చెప్పాలి. ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా తెల్లవారుజామున 3:43 కల్లా స్టేషన్లో అయితే దిగింది. ఇంకా మేము ఆటో తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.